హలో ఎవ్రీవన్. ఈరోజు మనము బ్యాంకింగ్లో 4th క్లాస్ చూస్తున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్లో సమ్ బేసిక్స్ కవర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా అవి చూడకపోతే అవి కూడా చూడండి. మనము సెకండ్ క్లాస్లో ఏం చెప్పాము? ఎన్పిఎస్ గురించి చెప్పాం. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. బ్యాంకుకున్న పెద్ద ప్రాబ్లం ఎన్పిఎస్ అని చెప్పాను కదా. ఇప్పుడు దానికి సొల్యూషన్ చూస్తున్నాం అన్నమాట ఇందులో. అంటే రోజు రోజుకి బ్యాంక్స్కి కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సొల్యూషన్ ఏంటి అంటే, మనకి 1991లో నరసింహన్ కమిటీ అని ఒక కమిటీ వేశారనమాట బ్యాంకింగ్ మీద రిఫార్మ్స్ చేయడానికి. నరసింహన్ కమిటీ చాలా రిఫార్మ్స్ వేస్తుంది. అందులో ఒక రిఫార్మ్ ఏంటంటే, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ని క్రియేట్ చేయండి అని చెప్పింది. క్రియేట్ చేస్తే ఈ ఎన్పిఎస్కి సొల్యూషన్ కింద చేయండి అని చెప్పింది. సో 1993లోనే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ని క్రియేట్ చేశారనమాట. ఈ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే, ఈ ఎన్పిఎస్ ఉంటాయి కదా, ఈ ఎన్పిఎస్ని బ్యాంక్స్కి నార్మల్గా వేరే పనులు కూడా ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంది, వేరే వాళ్ళకి డిపాజిట్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ ఎన్పిఎస్ అంతా రికవర్ చేయడం మా వల్ల కాదు అని చెప్పేసి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఈ ఎన్పిఎస్ని రికవరీ చేయండి అని చెప్పేసి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్కి ఇస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, బ్యాంక్స్ ఎవరికన్నా లోన్స్ ఇచ్చేటప్పుడు కొలాటరల్ కింద సమ్ ష్యూరిటీ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 crores మనం లోన్ తీసుకుంటే ఈజీగా 10 crores ఇచ్చారు కదా, దానికి ఒక కొలాటరల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 acres ల్యాండ్ పెట్టాడు. ఒక అతను బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అతను బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు 10 crores. కానీ తనకు ఊరికనే ఇవ్వకుండా బ్యాంక్ ఏం చేసింది, సరే మీ దగ్గర ఏమన్నా కొలాటరల్ ఉంటే పెట్టండి అని. అతను ఏం చేశాడంటే 10 acres ల్యాండ్ది తీసుకొచ్చి తన పేపర్స్ బ్యాంక్ దగ్గర పెట్టాడు. పెట్టి తను లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుని అతను పే చేయట్లేదు అనమాట. పే చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్, ఇప్పుడు బ్యాంక్ 91st డేకి ఎన్పిఏ అయిపోతుందని చెప్పాను కదా. ఇన్ కేస్ మనము తీసుకున్న లోన్ అమౌంట్ కానీ పే చేయకపోతే 91st డేస్కి ఎన్పిఏ అయిపోతుందని చెప్పాము కదా. ఎన్పిఏ అయిపోయింది. ఇప్పుడు ఎన్పిఏ అయిపోతే బ్యాంక్స్ ఏం చేస్తుంది, డిఆర్టీకి ఇస్తుంది. డిఆర్టీ ఏం చేస్తుందంటే, సమ్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే డిఆర్టీ చూసుకుంటుంది అనమాట. సో ఈ డిఆర్టీ అంటే ఏంటంటే, ఇది ఒక స్పెషలైజ్డ్ జ్యుడిషియల్ బాడీ అనమాట. దీన్ని డెప్ట్ అండ్ బ్యాంక్రప్ట్సీ యాక్ట్ 1993లో క్రియేట్ చేశారు. ఓకే, ఇదొక క్వాజీ జ్యుడిషియల్ బాడీ. అంటే ఇంకా ఎన్పిఏ గురించి డిఆర్టీనే చూసుకుంటుంది అనమాట. అయితే డిఆర్టీఏ ఆ కొలాటరల్ అమ్మడము అలాంటివన్నీ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, డిఆర్టీకి కొలాటరల్ అమ్మడే పర్మిషన్ లేదు. ఇన్ కేస్ ఆ కొలాటరల్ అమ్మాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ల్యాండ్ ఉంది, ఒక 10 acres ల్యాండ్ ఉంది, ఈయన కట్టట్లేదు కదా, మేము అమ్మేసి దాన్ని రికవర్ చేసి బ్యాంక్స్కి ఇచ్చేస్తాము అని చేయడానికి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్కి ఆ ఫెసిలిటీ లేదు. సో అది కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కోర్టుకి వెళ్తే అది ప్రొలాంగ్ అయిపోతుంది. సో ఎన్పిఎస్ రికవరీ అన్నది లేట్ అవుతుంది. దానికోసం ఏం చేసిందంటే, అగైన్ మళ్ళీ నరసింహన్ కమిటీ 1998లో డిఆర్టీని స్ట్రెంథన్ చేయండి అని చెప్పింది. డిఆర్టీని స్ట్రెంథన్ చేయండి అని చెప్పడం వల్ల మనం ఏం చేసాము, సర్ఫేసీ యాక్ట్ పాస్ చేశారు. గవర్నమెంట్ సర్ఫేసీ యాక్ట్ పాస్ చేసింది. ఈ సర్ఫేసీ యాక్ట్ ఏం పవర్ ఇచ్చిందంటే డిఆర్టీకి, మీరు కొలాటరల్ అమ్మొచ్చు. అంటే ఈ ప్రాసెస్ డైరెక్ట్గా అమ్మడం కాదు, ఎలాగంటే ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్తాను. ఈ సర్ఫేసీ యాక్ట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇప్పుడు బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, 90 ఎన్పిఏ అవగానే డిఆర్టీకి ఇస్తున్నాయి. డిఆర్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ సర్ఫేసీ యాక్ట్ కింద దానికి కొలాటరల్ అమ్మే పవర్ వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు ఎన్పిఏ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా సెక్యూరిటీ ఏమి అమ్మేయరు. అది ప్రాసెస్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు బ్యాంక్స్ ఎన్పిఏ అయిపోయిన తర్వాత 6 months వెయిట్ చేసి వాళ్ళకి నోటీస్ పంపుతుంది. ఎవరైతే లోన్ తీసుకున్నారో ఇండివిజువల్స్ కానీ ఫర్మ్స్ కానీ నోటీస్ పంపుతుంది. నోటీస్ పంపి మళ్ళీ 60 days వెయిట్ చేసి, అప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు కొలాటరల్ని అమ్మేస్తారనమాట. ఓకే, సో బ్యాంక్స్ కొలాటరల్ అమ్మేద్దాము అని డిఆర్టీస్ కొలాటరల్ అమ్మేద్దామని డిసైడ్ అయినప్పుడు బారోవర్ ఏం చేస్తాడంటే, డిఆర్టీని రిక్వెస్ట్ చేస్తాడు, మనకు కొంచెం మోర్ టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే డిఆర్టీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇన్ కేస్ బారోవర్కి ఆ డిఆర్టీ అమ్మడం డిఆర్టీ ఇన్ కేస్ బారోవర్కి డిఆర్టీ ఇచ్చిన స్టేట్మెంట్ కనుక అది వాళ్ళు అమ్మడం ఇష్టం లేదు, అన్హ్యాపీ ఉన్నారనుకోండి, డిఆర్టీ బారోవరు ఏం చేస్తారంటే 45 daysలోనే డెప్ట్ రికవరీ అప్లైట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. బట్ 45 daysలోనే వెళ్ళాలి, కానీ 50% డ్యూ అమౌంట్ పే చేసిన తర్వాతే వాళ్ళు డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే ఏంటో. సర్ఫేసీ యాక్ట్ అన్నది ఎలిజిబిలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేసీ యాక్ట్లో ఎవరైనా కొలాటరల్ అమ్మండి అని చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉండాలి కదా. అందులో ఏమేమి వస్తాయి సర్ఫేసీ యాక్ట్లో? అన్ని పబ్లిక్ బ్యాంక్స్ వస్తాయి, ప్రైవేట్ బ్యాంక్స్ వస్తాయి, ఫారిన్ బ్యాంక్స్, కార్పొరేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్స్. మినిమం లోన్ అమౌంట్ ఎంత ఉండాలంటే 20 lakhs ఉండాలన్నమాట. ఈ సర్ఫేసీ యాక్ట్లో ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే డైరెక్ట్గా 90th డే తర్వాత సిక్స్ మంత్స్ నోటీస్ ఇవ్వడం, తర్వాత 60 days వెయిట్ చేయడము, తర్వాత కొలాటరల్ అమ్మేయడం జరిగిపోతుంది కదా. అలా కాకుండా ఒకసారి అప్పు తీసుకున్న వాళ్ళతో, బారోవర్తో కానీ, కంపెనీస్తో కానీ ఆర్బిట్రేషన్ చేయడము, మాట్లాడడము అలాంటివి ఏమీ లేదనమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అనేది తీసుకొచ్చారు. ఓకే, ఈ కోడ్ ఈ యాక్ట్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాము. ఇందులో నేను ఆల్రెడీ కొన్ని డెఫినేషన్స్ రాశాను. నెక్స్ట్ క్లాస్లో డెప్త్గా దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.